అంటున్నారు. నా తండ్రి నా తల్లి తండ్రి 2006 అటవీ హక్కుల చట్టానికి అర్హులు. వాళ్ళు ఎక్కడ దానం తీసుకోవాలి. ఒక ఆదివాసీ బిడ్డలుగా పోడు కొట్టుకుంటే 10 ఎకరాల వరకు హక్కు సోనియమ్మ పెట్టినటువంటి చట్టం. దాని ప్రకారంగా వాళ్ళకు వచ్చింది. ఏది దానం రాలే. నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని అడవి కొట్టుకొని బతికే తండ్రి. ఈ రోజు కూడా మా నాన్న రోజు గుట్టకే పోతాడు. సార్ నేను మంత్రినైనా ఎమ్మెల్యే అయినా రోజు అడవికి వెళ్ళి మా ఊర్లో పోయి ఎంక్వైరీ చేయండి. కాబట్టి ఏది ఉచితంగా రాలే, చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు. కాబట్టి దానం ఇచ్చినాం అని మాట్లాడకండి. అది నా హక్కు. ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు భూముల పట్టా హక్కు వచ్చింది. అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు. అప్పటిదాకా చాలామంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డమాట వాస్తవము. కాబట్టి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకునేటోళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు. అదేవిధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఒక ఆదివాసిని అయినందుకేనా సార్ పదే పదే ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినాము, ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు. అది నా హక్కు. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి నా తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి. కాబట్టి ఆ క్రమంలో వచ్చినటువంటి తప్ప అది పుణ్యానికి దానంగా రాలే. అందుకనే ఇంకోసారి ఇక్కడటువంటి ఎమ్మెల్యేలు కూడా మాజీ మంత్రులు కూడా మరి ఈ రాష్ట్రంలో రైతు బంధు ఎందుకు తీసుకున్నారు? అది ప్రజలది. ఇంకా ఇది నా తండ్రి గుట్టను చెట్టును పుట్టను రెక్కలు ముక్కలు చేసుకొని కొట్టుకున్నాయి సార్. ఇది అడవి కొట్టుకున్నారు. అది ఆదివాసీ బిడ్డలుగా మాకు వచ్చినటువంటి సాంప్రదాయపు హక్కు సార్ అది.